ఇప్పుడు అంత డ్రగ్స్ తీసుకున్నారు కదన్నా! అవును. సడెన్‌గా డ్రగ్స్ మరి ఆపేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయలేదా మీరు? అంటే షేకింగ్ రావటం గాని, హ్మ్. నోరు లాగటం కానీ అలాంటి జరిగాయి. ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే అలవాటు పడిపోయిన శరీరం ఎప్పుడూ హ్మ్. దాన్నే కోరుకుంటుంది. హ్మ్. నేను దేవుని సన్నిధికొచ్చి కూడా స్నేహితుల దగ్గరికెళ్ళేవాడిని. హ్మ్. వాళ్ళు నన్ను పిలుస్తా ఉండేవారు. "రా, రా, రారా హ్మ్. తాగుదువు, తాగుదువు. రారా మాతో పాటు టైమ్ స్పెండ్ చేయి" అని హ్మ్. పిలుస్తా ఉండేవారు. హ్మ్. కానీ అక్కడికెళ్ళేసరికి మళ్ళీ వాడికి నేను హ్మ్. ఏదో విధంగా కొంచెమే కదా అనే ఆలోచన ఉండేది. హ్మ్. మారుమనసు లేకమునుపు. హ్మ్. దేవుని సన్నిధికొస్తున్నాను. హ్మ్. మారుమనసు లేకమునుపు గురించి మాట్లాడుతున్నాను హ్మ్. నేను. ఎప్పుడైతే నేనింకా దేవుడితో ఏకాంతంగా సహవాసం చేశానో, హ్మ్. దేవుడు నాకు బలాన్నిచ్చారు. హ్మ్. ఇప్పుడు నాకు ఒక లారీ గంజాయి తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నాకక్కర్లా. ఒక వైన్ షాప్ నా పేరు మీద రాసేసినా నాకక్కర్లా. ఎందుకంటే అందులో లేని సమాధానం ఇప్పుడు అవును. గంజాయి అయినా, మత్తయినా, హ్మ్. మందైనా, హ్మ్. డ్రగ్స్ అయినా ఏదైతే మత్తుకు సంబంధించిందో మనిషికి తనకి ప్రశాంతత కావాలి. హ్మ్. దానికే తీసుకుంటాడు. హ్మ్. దేన్నైనా సరే డ్రగ్‌నైనా, మత్తునైనా, హ్మ్. ఆల్కహాల్ అయినా. అది జీవితాన్ని పాడు చేస్తుంది. ఆర్గాన్స్‌ని పాడు చేస్తుంది. హ్మ్. బాడీ పార్ట్స్ పాడు చేస్తున్నాయి. హ్మ్. అందులో లేని సమాధానం దేవుని సన్నిధిలో వాక్య ప్రకారంగా ఆయన సన్నిధిలో హ్మ్. సంపూర్ణమైన సంతోషం ఉంది కదా! హ్మ్. ఇదే రుచి చూసాక మళ్ళీ దాని దగ్గరికి నేనెందుకెళ్తా? అవును. అనేక మార్లు టెంప్టేషన్స్ వచ్చాయి గానీ, ఎప్పుడైతే వాటిని జయించే శక్తి దేవుడిచ్చాడో, హ్మ్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎవరైతే తాగినా సరే నాకు హ్మ్. ఆ వాసన పట్ల ముందు ఎవరైనా సిగరెట్ తాగితే అరె! హ్మ్. పక్కకెళ్ళి తాగరని. హ్మ్. ఒకప్పుడేంటి పెట్లు. పెట్లు తాగాను. ఎవడైనా ఎక్కువ సేపు నా ఫ్రెండ్ తాగితే ఎంతసేపు తాగుతాడు ఈరా బాబు అని లాగేసుకున్నాను. కదా! అవును. అందులో లేనిది ఇందులో నాకు దొరికింది దేవుడిలో. ఆ హ్మ్. వ్యసనంలో లేని సమాధానం హ్మ్. దేవుని సన్నిధిలో నాకు దొరికింది. హ్మ్.